హాయ్, ప్లీజ్ కమిన్, వీడియో చూద్దాం. సర్వం మాయ. ఈ మూవీ క్లైమాక్స్ మనకిచ్చే ఫీలింగ్ అర్థం కాలేదు కదా? మూవీ అయిపోయాక మీలో ఎంతమంది చూపించని సీన్స్ గురించి ఆలోచిస్తూ, మనకు కనపడిని ఫేసెస్ ని ఇమాజిన్ చేస్తూ ఊహల్లో ఎవరి స్టోరీ వాళ్ళు రాసుకున్నారు? దీన్నే డెలులో డెల్యూషనోపియాహ అంటారు. అది పోవాలంటే ఇక్కడే ఆ కిందున్న లైక్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ మాయా మాథ్యూ, ఫస్ట్ టైం దెయ్యం సినిమా చూసి నైట్ హనుమాన్ చాలీసా చదివే నేను కూడా ఇంత క్యూట్ దయ్యాన్ని చూసి బ్లష్ అవడం. ఎంతైనా వేరే దయ్యాల్లాగా పగా ప్రతీకారం అంటూ కాకుండా భలే క్యూట్ ఉన్నావు తెలుసా? అవును, నాకిందాకటి నుండి ఒక డౌట్ కొట్టేస్తుంది. నువ్వు డెలులు అవ్వడమే ఒక డెల్యూషన్ అయి ప్రభేందుతో ఉండి ఉంటే? అంటే ఇది మా డెల్యూషన్లే. మరి దెయ్యాలు ఎక్కడైనా హార్న్ చేయాలి కానీ నువ్వేమో అందర్నీ హీల్ చేస్తున్నావు. హాయ్ చెప్పే స్టైల్. అందర్నీ భయపెట్టాల్సింది పోయి తిరిగి నువ్వే భయపెడతావు. నీ మాటలు చేష్టలు. ఇంత మంచి దయ్యం నా లైఫ్ లోనే చూడలేదు. సారీ ఆ క్యూట్ డెలులు. అవును కాని డెలులు, బై ఎనీ ఛాన్స్ నీకు మా ఎందుకంటే ప్రేమంటాలో శ్రవంతి తెలుసా? ఏం లేదు, నీలాగే బట్ కోమాలో ఉండి నీలా కనిపిస్తూ ఉండేది. ఆ తర్వాత ఏమైందా? ఏమవుతుంది? ఫ్లాప్ అయింది. యునో నోబితా లైఫ్ లోకి డోరమాన్ వచ్చి లక్ తీసుకొచ్చినట్టు ప్రభేందుకి నువ్వు అలాగా లైక్ ఎన్ ఏంజల్. నీ వాయిస్ తో నువ్వు పెద్ద స్టార్ అయ్యేదానివని ప్రభా అన్నప్పుడు దాందే ఉంది, చనిపోయాక స్టార్ అవుతా అని నవ్వుతూ రెస్పాండ్ అయ్యో చూడు. దాట్ మేక్స్ యూ రియల్లీ ఎ స్టార్. ఇంత చిన్న వయసులో మొత్తం లైఫ్ ని, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందర్నీ కోల్పోయాననే బాధ కన్నా ఇన్స్టెడ్ యూ లెఫ్ట్ ద మూమెంట్. యునో రిటర్న్ లో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకరి మంచి కోరుకోవడంలో కాంపిటీషన్ ఉంటే నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది తెలుసా? అసలు నువ్వెవరు ఏంటి అని పరిచయం లేకుండా వచ్చావు ప్రభా లైఫ్ లోకి. జస్ట్ లైక్ ప్రభా ప్లే చేసే ఒక మెలోడీ ట్యూన్ లాగా. హే గిటార్, యూ రిమెంబర్ ఇట్ రైట్? తనకి తెలియకుండానే నీకు సంబంధించినవన్నీ గుర్తు చేస్తున్నాడు. దాట్ మూమెంట్ ఐ ఫెల్ట్ లైక్ సెయింగ్, నువ్వంతా మర్చిపోయినా నీకు గుర్తు చేసేవాళ్ళు నీ పక్కనే ఉన్నారు. అయినా అసలు దేవుణ్ణి నమ్మడు, లాజిక్ లేకుండా దేని నమ్మని వ్యక్తి నిన్ను నమ్మాడు మాయా. నిన్ను చూసి భయపడ్డ మానేసి నీ ఇష్టాల గురించి కూడా ఆలోచించాడు. లైక్ యువర్ ఒబ్సెషన్ విత్ దట్ లావెండర్ కుర్తా. నీ రాకతో తన లైఫ్ ఎంత మారిందో తెలుసా? దేవుడి మీద నమ్మకం అనే టాపిక్ నుండి వాళ్ళ నాన్నతో మాట్లాడటం వరకు. నువ్వు చిరుగాలితో ప్రభానెలా టచ్ చేశావో మనకు కనిపించని ఆ దేవుడు కూడా ఇలా ఏదో రూపంలో పలకరిస్తాడేమో కదా. ప్రభేందు నీ మీద అరిచి కోపంగా కార్ డోర్ తీసినప్పుడు నువ్వు మీ అమ్మ మీద అరిచి కార్ డోర్ తీసి యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్ గుర్తొచ్చింది. మాయా, నిజం చెప్పు, ప్రభాని యాక్సిడెంట్ నుంచి నువ్వే కాపాడావు కదా, లేదా ఆర్ వి ఇన్ డెల్యూషన్? వి నో యు నెవర్ వాంటెడ్ ప్రభేందు ఇన్ దట్ సిచ్యువేషన్. అండ్ ఆ సీన్తో మా డెలులు మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. మంచో చెడో ఎవ్రీథింగ్ నీడ్స్ అ ప్రాపర్ క్లోజర్ కదా. నువ్వు సాధ్య చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేస్తుంది అన్నప్పుడు తెలియలేదు, కానీ తర్వాత తన మాటలో అర్థమైంది. తన బ్రేకప్ అయినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాకింగ్ హిస్ నెంబర్ షీ చూస్ టు యాక్సెప్ట్ థింగ్స్ అండ్ గేవ్ ఎ క్లోజర్. ద హోల్ పాయింట్ ఆఫ్ యువర్ స్టోరీ కూడా ఇదేనేమో కదా. అమ్మ చనిపోయాక దేవుని మీద నమ్మకం పోవడం, నాన్నతో మాట్లాడకుండా ఉన్న ప్రభేందు లైఫ్ ఒక ప్రాపర్ క్లోజర్ ఇచ్చావు. నీ ఫస్ట్ లవ్ ప్రభేందు కాకపోయినా హిస్ డెఫినెట్లీ యువర్ లాస్ట్ లవ్. నువ్వు కోరుకున్నట్టే నువ్వు ఇష్టపడిన అబ్బాయిని మీ పేరెంట్స్ కి చూపించావు. సో నీ విష్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఐ వాజ్ థింకింగ్, ప్రాక్టికలీ నీతో ఎప్పుడూ కలిసి ఉండడానికి తెలిసినా నువ్వు నీ లవ్ ని ఎందుకు కన్ఫెస్ చేసావో తెలుసా? భయం, ఎక్కడ మళ్లీ నీ ఫీలింగ్స్ ని ఈసారి కూడా చెప్పకుండానే దూరం అయిపోతావని. యు థాట్ ఆఫ్ గివింగ్ ఎ క్లోజర్. అండ్ ఆల్సో మిస్ డెలులు, నీ స్టోరీ విన్నాక ఎస్ అనే వర్డ్ యాక్సెప్టెన్స్ కే కాదు, సమ్ టైమ్స్ సేయింగ్ ఎస్ ఇస్ ఫర్ పీస్. మీ తమ్ముడు నీ కోసం చెప్పినట్టు, సేయింగ్ ఎస్ టు యువర్ పేరెంట్స్ అండ్ ఎస్ టు యువర్ సోల్. ప్రభేందు మీ అమ్మతో చెప్పినట్టు. అండ్ ఆ ఎస్ వల్లే ఇప్పుడు నువ్వు తిరిగి రాలేనంత దూరంలో ఉన్నావు. ఈ కొద్ది రోజుల మీ పరిచయానికి ఏ పేరు లేదు. మీదొక అందమైన అనుభవం అంతే. నిన్ను వదిలించుకోవాలని పూజలు చేస్తూ మొదలై నువ్వు వదిలి వెళ్లిపోయాక బాధపడే వరకు, భయంతో మొదలై అలవాటు పడే వరకు, ఒక తార దిగివస్తే ఇంత మాయ చేస్తుందా అని నిన్ను చూసాకే అర్థమైంది. వాచింగ్ యూ ఇస్ లైక్ అ బ్యూటిఫుల్ ఇల్యూషన్ దట్ వీ నెవర్ వాంట్ టు ఎండ్. మిమ్మల్నే వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందనే కదా. మరి సబ్స్క్రైబ్ చేసి మీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ ని కమెంట్స్ లో షేర్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ. Bye.